शरच्चंद्रिका तेजयामिनी नीलोत्पलनिवे मंदगामिनी प्रमद्दीपिका हंसभामिनी कदिले देवता श्रीवे शरच्चंद्रिका तेजयामिनी नीलोत्पलनिवे मंदगामिनी प्रमद्दीपिका हंसभामिनी कदिले देवता श्रीवे లోపలే వచ్చేసావే బామ్మా ఇది శుభమా శుభమా నీ నేరుగా పంచేసావులేమ్మా తెరి సగమే సగమా నీలో ఇంతలో ఎంతో మారెనమ్మా అరే వినుమా వినుమా ఏమైపోయినా ఎంతో మారినా నీతో ఉంటానమ్మా శరచంద్రికా తేజయామిని నీలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని. దీనికే కృతజ్ఞతలు ఎందుకు విహారీ గారు? ఇది నా బాధ్యత. ఇది నీ బాధ్యత ఎలా అవుతుంది? ఎందుకంటే ఇది నా ఏంటి ఆగిపోయావు? చెప్పు. నిన్నే కనకం, చెప్పు. ఇదిగో ఇలానే నీలో ఉన్న భావాల్ని, నీలో ఉన్న ఇష్టాల్ని చెప్పకుండా నీలోనే దాచేసుకుంటున్నావు. ఈరోజు ఎలాగైనా నీ మనసులో ఉంది బయట పెట్టాలి. ఎందుకు కనకం నిన్ను నువ్వే ఇలా ఆపేసుకుంటున్నావు? నీ నోటిని కట్టేసుకొని నీ గుండెని మూసేసుకుంటున్నావు. ఇలా అన్నీ నీలోనే నిగూఢంగా ఉంచుకుంటే ఇదిగో నీ హృదయం బరువైపోతుంది. నీకు నువ్వు బరువైపోతావు కనకం. ఏంటి కనకం నువ్వు మాట్లాడో? నేను నీకు ఈరోజు మాట్లాడాలని చెప్పాను కదా. మా అత్తయ్య పెళ్లి రోజున నువ్వు నీ మనసులో ఉంది చెప్పాలని చెప్పాను కదా. అంబికత్తయ్య పెళ్ళయ్యేలోపు నీ మనసులో ఉన్న ప్రేమ నువ్వు నాకు చెప్పాలి. లేకపోతే మన ఇంట్లో వాళ్ళందరికీ మన మధ్య ఉన్న బంధం గురించి నిజం చెప్పేస్తాను. అయ్యో మీరా బాబు గారు, సారీ అండి, గుర్తుపట్టలేదు. పర్వాలేదులేండి. మీరేంటి ఇక్కడ? అది చిన్న పనుండి వచ్చాను. అయినా మీరేంటి, మీ స్థాయి ఏంటి? మీరు ఇలా సాధారణంగా నడుచుకుంటూ తిరుగుతున్నారేంటి? అవును, మీరు సిటీలో ఎక్కడా ఉండేది? మీకు ఏవో గొడవలు ఉన్నాయంట కదా బాబు గారు. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయాయా? మా అల్లుడు గారితో మాట్లాడుతున్నారా? ఈ మధ్య కొంచెం మాట్లాడుతున్నాము. ఏమే చెప్పవేంటే? మాట్లాడుతున్నాం అన్నయ్య గారు. సొంత కొడుకుతో పంతాలు పట్టింపులేంటి బావగారు. అవును, అల్లుడు గారు అమెరికాలోనే ఉన్నారా? ఎన్నో కలలు కన్నాను. కొత్త జీవితంలోకి కొత్త ప్రయాణం మొదలు పెడదామని ఎన్నో అనుకున్నాం అంబిక. ఇంకొక క్షణంలో మన ఆశలన్నీ ఫలిస్తాయి, మన కలలన్నీ నిజమవుతాయి అనుకునే క్షణంలో ఆ లక్ష్మి మన ఆశలన్నింటినీ చంపేసింది, మన కలలన్నింటినీ తుడిచేసింది. ఆ లక్ష్మిని వదలను, అస్సలు వదలను. దాని జీవితం నాశనం చేసే వరకు వదిలిపెట్టినంబిక. అసలు ఇదంతా నీ వల్లే సుభాష్. నా వల్ల? అవును, నువ్వు దాచిన ఆ కరణ్ సింగ్ ని నీ ఫ్లాట్ లో కాకుండా మరింకెక్కడైనా దాచుంటే అది వాణ్ణి పట్టుకునేదే కాదు. ఈ పాటికి మన పెళ్ళైపోయేది. ఇదంతా నీ నిర్లక్ష్యం వల్లే జరిగింది సుభాష్. అంబిక, నేనేమంత నిర్లక్ష్యంగా లేను. వాణ్ణి దాచిపెట్టిన రూమ్ నా ఫ్లాట్లో హైడ్ చేసి ఉంచాను. ఆ రూమ్ని ఎవరు కనుక్కోలేరనుకున్నాను, కానీ ఆ లక్ష్మి వాణ్ణి కనిపెట్టి తీసుకొచ్చేసింది. సుభాష్, ఆ లక్ష్మి మామూలుది కాదు అని నీకు తెలుసు కదా. అది ఎంత పెద్ద జిత్తులు మారి
అది తెలుసు కూడా నువ్వు దాన్ని తక్కువ అంచనా వేసి చాలా పెద్ద తప్పు చేశావు. నేను పెళ్లిలో సమయస్ఫూర్తిగా ప్రవర్తించి నిన్ను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఈ పాటికి జైల్లో ఉండేవాడివి. అంతేలే అంబిక, మన విషయంలో ఏం జరిగినా చివరికి దొరికిపోయేది నేనే కదా, బతికిపోయేది నువ్వే కదా. మీ వాళ్ళందరి దృష్టిలో నేనెప్పుడు విలనే కదా. సుభాష్, అక్కడ నీ గురించే కాదు నా గురించి కూడా ఆలోచించు. నేను ఒకవేళ అందరి ముందు అలా దొరికిపోతే అప్పుడు నాకు ఇంట్లో స్థానం ఉంటుందా? ఆలోచించు. అదే నేను కూడా అక్కడే ఉంటే ఏదో ఒకరోజు నా నుండి లాక్కున్న పవర్స్ అన్ని నేను తిరిగి తెచ్చుకుంటాను. ఆ ఇంటిని, ఆస్తిని, బిజినెస్ల్ని నా గుప్పెట్లో ఉంచుకుని అందర్నీ ఒక ఆట ఆడిస్తూ నిన్ను మళ్ళీ తిరిగి మా కంపెనీలోకి తీసుకురావచ్చు. అదే నేను కూడా నీతో పాటు దొరికిపోతే ఆ అవకాశం ఉంటుందా? నేను ముసుగు వేసుకుని ఉండబట్టే మనకింకా ఇంకా అవకాశాలు వస్తున్నాయి సుభాషి. ఈ ఆస్తి, ఈ బిజినెస్లు వీటన్నింటికంటే ముందు నా లక్ష్యం ఇప్పుడు ఆ లక్ష్మి. మన ఎత్తుగడల్ని చిత్తు చేసిన ఆ లక్ష్మిని వదిలిపెట్టను. దానికి సంబంధించిన ఏ క్లూ దొరికినా దాన్ని ఒక ఆట ఆడుకుంటాను సుభాష్. దానికిక కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. దానంతా చూసే వరకు నేను నిద్రపోను సుభాష్.